అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఇర్ఫాన్ అనేటువంటి అబ్బాయి నిన్నటి రోజున ఎస్ఆర్ కళాశాలలో హాస్టల్లోనే ఉరి వేసుకుని చనిపోయినటువంటి సంఘటన కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాలేజీ యాజమాన్యం. దీనికి తోడు ర్యాగింగ్ చేశారు, సీనియర్స్ అని నెట్టివేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసును కన్ఫ్యూజన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాలు సంబంధించినటువంటి ఇర్ఫాన్ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది? మీ అబ్బాయి ఏం చదువుతున్నారు? మా అబ్బాయి వచ్చేసి ఫస్ట్ ఇయర్ సార్, ఉయ్యాలవాడ మంది. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో జాయిన్ చేయించినాము. జాయిన్ చేయించిన తర్వాత వీళ్ళు దసరా హాలిడేస్కి కావచ్చు, ఎప్పుడైనా సరే ఫీజుల విషయంలో కొద్దిగా బయట నిలబెట్టడము, కట్టే వరకు పంపించమనడం చేస్తూ ఉన్నారు. సరే కడతా ఉన్నాం, 2 రోజులు అటు ఇటు కడతా ఉన్నాం, జరుగుతూ ఉంది. మొన్న రీసెంట్గా సంక్రాంతి తర్వాత కూడా కొంత కట్టడం జరిగింది, వాళ్ళు బయట నిలబెట్టడం కూడా జరిగింది. మేము పోయి చెప్పాము, ఏదో కట్టాము, చేశాము. వీడికి పెట్టే టార్చర్ వలన వీడు మనస్తాపానికి గురయ్యి మొన్న 15వ తారీఖున మార్నింగ్ నుండి క్లాస్కి వెళ్ళలేదు, ఈవినింగ్ వరకు కూడా. అసలు వీడు ఉన్నాడా లేదా వాడి గురించి యాజమాన్యం మేము పట్టించుకోలేదు. జనరల్గా అటెండెన్స్ చేసేటప్పుడు పిల్లవాడు ఉన్నాడా లేదా, అసలు ఉంటే ఆ పిల్లోడు ఎక్కడున్నాడు, పోనీ ఏమన్నా అనారోగ్యం ఉందా, సిక్ రూమ్లో ఉన్నాడా, ఏందనేసి కూడా ఏం పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత 16వ తారీఖున రొటీన్గా పోయినాడు, కాలేజీ క్లాస్లకు అటెండ్ అయినాడు, మామూలుగానే ఉన్నాడు. నిన్న 17వ తారీఖు మార్నింగ్ నుండి 6:30 నుండి 5:30 వరకు కూడా ఎవ్వరు కూడా వాడి వైపు తిరిగి చూసలేరు. వాడు ఏదో మార్నింగ్ టిఫిన్ చేసినాడు, ఇంకా క్లాస్కు రాలేదనేసి రూమ్మేట్స్ పిల్లలు చెప్తా ఉన్నారు. ఇంకా రూమ్లోనే ఉన్నాడు. అది వాడు 11 గంటలకు ఊరేసుకున్నాడో, ఫ్యాన్కి 12కి వేసుకున్నాడో ఎవరికి తెలియదు. దాన్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేడు అసలు అక్కడ. జనరల్గా ఒకసారి జరిగింది, చెప్పినారు పిల్లలు ఇట్లా ఉంది పరిస్థితి అంటే, దాన్ని ఏం సాల్వ్ చేయలేదు వాళ్ళు. మళ్ళీ రెండోసారి జరిగింది నిన్న 17వ తారీఖు, డైరెక్ట్ చనిపోయినాడు. అంటే మీ అబ్బాయి గతంలో కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడా? చేయలేదు. అంటే ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పడం జరిగింది. చెప్తే కూడా వాళ్ళు దానికి ఏమి రెస్పాండ్ అవ్వాలా. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఫీజులు వాళ్ళ కథనే. కానీ ఒక పిల్లవాడిని ఒక హాస్టల్లో ఉండే, అది కూడా మార్నింగ్ 6:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు కూడా వాడు కనిపించకపోతే వాడిని చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు ఈ అబ్బాయి చనిపోయినట్లు, ఇలా సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం ఇచ్చారా మీకు? ఎవరు ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. వాళ్ళు నిన్న ఏం జరిగింది, వాడు ఏ టైంలో చేసుకున్నాడో ఎవరికి తెలియదు. ఈవినింగ్ 5:30కి పోయి చూస్తే ఫ్యాన్కి వేలాడి మొత్తం బాడంతా నిలకపోయి ఉన్నాడు. అది ఎవరు చూశారు? రూమ్మేట్స్ పిల్లలు, అది మా ఊరి పిల్లలే ఉన్నారు అక్కడ. పోయి చూసినారు, చూసి ఇమీడియట్లీగా వచ్చి యాజమాన్యానికి చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి చూసి వీళ్ళని దగ్గరికి రానిచ్చలేరు. రానియకోకుండా బాడీని వాళ్ళే దింపుకున్నారు. పోలీస్కి ఇన్ఫర్మేషన్ లేదు, విఆర్ఓకి లేదు, ఎంఆర్ఓకి లేదు, మెయిన్గా పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ ఇప్పటి వరకు లేదు. వాళ్ళు బాడీని డైరెక్ట్గా దించుకొని కూరగాయల వ్యాన్లో వేసుకొని ఇక్కడ మార్చర్లో తెచ్చి పడేసి గల్లంతా అక్కడ ఎవరు తెచ్చి అడ్మిషన్ చేసినది కూడా ఇంతవరకు మాకు లేదు. ఏదో ర్యాగింగ్ చేశారంట, అందుకే ఈ అబ్బాయి వేధింపులు తాళలేక చనిపోయినాడు. ఆ ర్యాగింగ్ అనేది ఎక్కడా లేదు, ఆ పిల్లల్లో ఏం లేదు. ఏదన్నా ఉంటే పిల్లలు చెప్తారు కదా, సిఐ గారు అడిగారు, ఎస్ఐ అడిగారు, మేము అడిగాము. అదేం లేదు, మంచి పిల్లోడు, ఎవరు జోలికి పోడు, అంతా ఆటోమేటిక్గా పిల్లలు చెప్పేశారు. దానికి దీనికి సంబంధం మెయిన్ ఇక్కడ ఎస్ఆర్ వాళ్ళది ప్రెజర్ వలన వాడు మనస్తాపానికి లోనై ఊరేసుకున్నాడు. అంటే ఫీజులు కట్టాలని ఒత్తిడి చేసినందువల్లే, అదే మెయిన్ కారణం అదే. సరే ర్యాగింగ్ అనే వీళ్ళు సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు, కానీ ర్యాగింగ్ చేస్తే మాకొన్ని ఇన్ఫార్మ్ చేయాలా, లేదా వాళ్ళని పిలిపించి వీళ్ళు మందలించాలా కదా. సో అదన్నా జరిగిందా? అది లేదు. పిల్లలు చెప్తారు కదా, పైగా మా ఊరి పిల్లలు అంతా ఒకటే, అక్కడ ఒకటే స్కూల్లో చదువుకున్నారు, ఇక్కడ ఒకటే కాలేజీలో జాయిన్ అయినారు. ఏదైనా ఉంటే వాళ్ళలోనే చెప్పాలా కదా, అది లేదు. రైట్. సో మనతో కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. ఇర్ఫాన్ మృతికి కారణమైన వాడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేస్తున్నారు. ఏం జరిగింది బ్రదర్ అక్కడ కాలేజ్? నిన్నటి రోజు ఇర్ఫాన్ మృతి చెందాడనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఏదైతే సంక్రాంతి తర్వాత ఇర్ఫాన్ కాలేజ్కి వచ్చాడు. కాలేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళ కార్పొరేట్ ఎట్టుంటుందంటే డబ్బే ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తుంటారు. 100% ఫీజు కడితేనే కాలేజీలోకి క్లాస్లకు అలౌ చేస్తాము, లేదంటే బయటనే అనేసి ఇర్ఫాన్ని గత పలుమార్లు సార్లు బయట నిలబెట్టడం జరిగింది. దాంతో ఇర్ఫాను మనస్తాపన గురై కాస్త గిల్టీగా ఫీల్ అయ్యి అందరి ముందర నన్ను కాస్త తక్కువ చేసి చూశారు అనే విధంగా
పేరెంట్స్ చెప్పాడు. అయితే పేరెంట్స్ కాస్త ఫీజు కట్టారు. అయితే 100% కడితేనే మేము అలో చేస్తాము. దాని తర్వాత కొంతమంది వాళ్ళ తోటి విద్యార్థులు కావచ్చు, లేదంటే సీనియర్స్ కావచ్చు, కాస్త తక్కువ చూసేలాగా చూశారు. దాంతో ఇర్ఫాన్ మనస్తాపం గురై ఏదైతే ఫీజు కడితేనే లోపలికి అనేలాగా ఉంది కాబట్టి కాస్త నిన్న రోజున ఇర్ఫాన్ మృతి చెందడం జరిగింది. అయితే ప్రధానంగా డబ్బే ధ్యేయంగా ముక్కు పిండి కూడా వసూలు చేసే ఈ ఎస్ఆర్ కళాశాలని సీజ్ చేయాలనేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, ప్రైవేట్ కళాశాలల్లో కార్పొరేట్ సెక్టార్లో ఫీజులు కోసమే వేధిస్తున్నారు, ఫీజులు వసూలు చేస్తేనే క్లాసులో రమ్మంటున్నారు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రోజు రోజు పెరుగుతుంది. ఎందుకోసం? ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా అక్షరాలతో లక్షల వ్యాపారం చేసినటువంటి మాట వాస్తవమే. ఈరోజు కార్పొరేట్ అయినా ప్రైవేట్ అయినా కూడా విద్యార్థులు కేవలం ఫీజుల ఒత్తిడి వల్ల, మానసిక ఒత్తిడి వల్ల ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొన్ని వందల మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి ఆ కళాశాలలపైన చర్యలు తీసుకోకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి ఈరోజు విద్యని వ్యాపారం చేసినటువంటి ప్రైవేట్ యాజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అఘాయిత్యాలకు ఏవైతే పాల్పడినటువంటి కళాశాల అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, అటువంటి వాళ్ళ పాఠశాల కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. రోజు రోజుకి అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థల యొక్క ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. వేధింపులు చేస్తూ ఉన్నా, ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తూ ఉన్నాం. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదు. గతంలో అనేక సందర్భాల్లో నారాయణ, చైతన్య లాంటి కళాశాలలో కూడా చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టే ఇలాంటి సంఘటనలు పునరావృతమై ఇప్పటికైనా అలాంటి చర్యలు జరగకుండా ఇర్ఫాన్ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆత్మహత్య గల కారణాల మీద పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. స్థానికంగా యాజమాన్యం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.